హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను డాలర్ ట్రీకి వచ్చాను. యుఎస్లో డాలర్ ట్రీ అనేది చాలా ఫేమస్ స్టోర్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఐటమ్ అయినా కూడా $1.25కి తీసుకోవచ్చు. ఇందులో మనకి హోమ్ డెకరు, ఇంకా స్టేషనరీ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఇక్కడ ఏ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఎప్పుడు డాలర్ ట్రీకి వచ్చినా ఫస్ట్ హోమ్ డెకర్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ హౌసెస్ చూసారా, చాలా బాగున్నాయి కదా, ఫెయిరీ హౌసెస్ అన్నమాట. ఇవి మనం గార్డెన్లో కానీ అలా డెకర్గా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పర్పుల్, బ్లూ, అంటే మష్రూమ్ హట్ లాగా, కొన్ని వింటేజ్ హౌసెస్ లాగా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇవి గార్డెన్లోనే కాదు, ఇంట్లో అయినా హోమ్ డెకర్గా యూస్ చేసుకోవచ్చు. యుఎస్లో మనకు మార్చ్ నుంచి స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే చలి తగ్గిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో ప్లాంట్స్ అనేటివి బాగా గ్రో అవుతాయి. ఇక్కడ మనం చూస్తే గార్డెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది టూల్స్ అన్నమాట. గార్డెన్లో యూస్ చేస్తాం కదా ఆ టూల్స్. అండ్ ఇక్కడ మనకి సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్లో కూడా మనకి వెజిటేబుల్ సీడ్స్ దొరుకుతాయి, ఇంకా ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూస్తే ఇది మనకు సన్ఫ్లవర్ సీడ్స్ కిట్ అనమాట. ఇక్కడ ఇది కోన్ ఫ్లవర్ అనమాట. ఇది పింక్ కలర్లో ఉంది, సేమ్ చూడడానికి సన్ఫ్లవర్ లాగే ఉంది. నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. ఇక్కడ సీజనల్ స్టఫ్ అనేటివి బాగా అవైలబిలిటీలో ఉంటాయి, అంటే ఫ్రీక్వెంట్గా ఐటమ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. హ్యాలోవిన్ వస్తుంటే హ్యాలోవిన్ ఐటమ్స్, క్రిస్మస్ వస్తుంటే క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్స్, వ్యాలంటైన్స్ డే వస్తుంటే వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ స్టఫ్, ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈస్టర్ వస్తుంది. ఇదంతా ఈస్టర్ రిలేటెడ్ స్టఫ్. ఈస్టర్ అంటే మోస్ట్లీ ఇంకా బన్నీ, ఎగ్స్, ఇంకా డిఫరెంట్ పార్టీ సప్లైస్, ఇలా హోమ్ డెకర్ అన్నీ చాలా ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఈస్టర్ రిలేటెడ్ బాస్కెట్స్, హోమ్ డెకర్, ఇలా టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ అయితే $5 అని ఉన్నాయి వీటి మీద ప్రైస్. నెక్స్ట్ సెక్షన్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. గ్రీటింగ్ కార్డ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి. మనం ఎవరికైనా బర్త్డేస్కి విష్ చేయాలన్నా, వెడ్డింగ్ యానివర్సరీకి ఇవ్వాలన్నా, పేరెంట్స్కి ఇవ్వాలన్నా, గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వాలన్నా, సన్స్కి, డాటర్కి, టీచర్కి, వ్యాలంటైన్స్ డేకి అట్లా చాలా ఉంటాయి. చాలా డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. కొన్ని కార్డ్స్ అయితే మనకి $1కి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో దాని రిలేటెడ్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఇక్కడ మనకు చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి క్యాండిల్ బర్నర్స్. మనం టీ లైట్ క్యాండిల్ కానీ అలా బాటంలో వెలిగించుకొని పైన ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ అయినా వేసుకోవచ్చు. ఆ క్యాండిల్ నుంచి వచ్చే హీట్కి మనకి ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇల్లంతా మనకి మంచి అరోమా అనేది మనకి స్ప్రెడ్ చేస్తుంది. అండ్ ఇది హోమ్ డెకర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నవి సోలార్ స్పాట్ లైట్స్ అనమాట. సో ఇవి మనం గార్డెన్లో కానీ ఇట్లా కాంపౌండ్లో అలా మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి మనం సన్ ఎక్స్పోజర్ ఉన్న ప్లేసెస్లో అరేంజ్ చేసుకోవాలి. అండ్ నైట్ టైం ఇవి బాగా గ్లో అవుతుంటాయి. ఇవి మనం కాంపౌండ్లో కానీ గార్డెన్లో కానీ పాత్వేలో కానీ ఇలాగా డెకర్గా యూస్ చేసుకోవచ్చు. ఇది గ్లాస్ జారు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇందులో మనం ఇండోర్ ప్లాంట్స్ కానీ అలా పెంచుకోవచ్చు. వాటర్లో సస్టైన్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇందులో వాటర్ పోసి ఇలా మనీ ప్లాంట్ కానీ ఏదో ఒకటి మనం ఇందులో అరేంజ్ చేసుకుంటే హోమ్ డెకర్గా చాలా బాగుంటుంది. ఇవి టీ లైట్ క్యాండిల్స్. మనకి $1.25కే 20 పీసెస్ వస్తాయి. ఇవి మనం హోమ్ డెకర్గా యూస్ చేసుకోవచ్చు. క్యాండిల్ బర్నర్లో కానీ అలా యూస్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. వెనిలా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అలాగా. వీటిని మనం లివింగ్ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ, వాష్రూమ్స్లో కానీ అలా యూస్ చేసుకోవచ్చు. మంచి అరోమా అనేది వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ సెక్షన్లో చూస్తే బర్త్డే సప్లైస్ ఉంటాయి. మనకు బర్త్డే పార్టీస్కి అలా అవసరమైన అన్ని ఐటమ్స్ అనేటివి ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అంటే బెలూన్స్, క్యాండిల్స్, ఇంకా టేబుల్ టాపర్స్ కానీ, గిఫ్ట్ ర్యాపర్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనకి ఏమైతే అవసరం ఉంటుందో బర్త్డేకి అన్నీ ఇక్కడ మనకు తక్కువ కాస్ట్కి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు పార్టీ సప్లైస్ ఉంటాయి, అంటే డిస్పోజబుల్ ఐటమ్స్, ఇట్లా గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ, అట్లా యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి.
ఇవన్నీ కూడా బర్త్డే సప్లైస్. అండ్ ఇటుపక్క అయితే మనకి గిఫ్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏదైనా మనం గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ అనేటివి బాగుంటాయి, లుక్ అండ్ ఫీల్. ఇందులో కూడా బర్త్డేకి, యానివర్సరీవి అలా డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవైతే గిఫ్ట్ ర్యాపర్స్. మనం ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్ ప్యాక్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు యూజ్ చేసే గిఫ్ట్ ర్యాపర్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ పిల్లలకి టాయ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇది ప్లానెట్ పజిల్ అని ఏదో కనిపించింది, మా బాబుకి ఏమన్నా యూజ్ అవుతుందేమోనని చూస్తూ ఉన్నాను. ఈ సెక్షన్ అంతా క్రాఫ్ట్ సెక్షన్. ఇది క్రాఫ్ట్స్ సెక్షన్లో అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు పెయింటింగ్ బ్రషెస్ కానీ, పెయింట్స్ కానీ, డిఐవై కిట్స్ కానీ, స్టిక్కర్స్, డెకరేషన్ ఐటమ్స్, ఇంకా రిబ్బన్స్ టైప్ ఉండేటివి, ఇలా ఏదైనా జ్యువెలరీ మేకింగ్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మనం ఏదైనా క్రియేటివ్గా కానీ ఏదైనా క్రాఫ్ట్స్, డిఐవైస్ అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనకి బ్యాటరీస్ కానీ, అలా ఎల్ఈడి లైట్స్ కానీ, హోమ్ డెకర్కి సంబంధించినవి కానీ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్. మనకు క్రిస్మస్ అప్పుడు, ఏదో ఒక ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎల్ఈడి లైట్స్తో మనం హౌస్ని డెకర్ చేసుకోవడానికి ఇవి బాగా యూస్ అవుతాయి. ఇవైతే ఫోటో ఫ్రేమ్స్. ఇట్లా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి, 4x5 కానీ, 5x7 కానీ అలాగా. ఇవి హోమ్ డెకర్కి బాగా యూజ్ అవుతాయి. ఇదంతా పెట్స్ సెక్షన్. ఇలాంటి రోప్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఏదైనా పెట్స్ కానీ వాటికి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు రోప్స్. అండ్ ఇదంతా కూడా పెట్స్ రిలేటెడ్, వాటి ఫుడ్ తినిపించే బౌల్స్ కానీ, వాటి టాయ్స్ కానీ, డిఫరెంట్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ క్లీనింగ్ లిక్విడ్స్. మనం క్లీనింగ్ కోసం యూజ్ చేసే సర్ఫేస్కి కానీ, గ్లాస్కి కానీ అలాంటి లిక్విడ్స్ అన్నీ ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ట్రేస్ అనేటివి పార్టీస్కి బాగా యూజ్ అవుతాయి. మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ట్రేస్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏదైనా పాట్లక్స్ అలాంటివి, బర్త్డేస్ అలాంటివి ఉన్నప్పుడు ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. మనకు ఈ సెక్షన్లో గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి. గ్లాస్ బౌల్స్ కానీ, గ్లాస్ జార్స్ కానీ, ఇంకా ఏదైనా జ్యూస్ గ్లాసెస్ ఉంటాయి కదా అలాంటివి కానీ, గ్లాస్ ప్లేట్స్, కిచెన్కి కావాల్సిన గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ ఈ సెక్షన్ అంతా మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఐ మేకప్ ఐటమ్స్ కానీ, నెయిల్ కేర్ ఐటమ్స్ కానీ, నెయిల్ పాలిషెస్, ఇంకా ఫేస్ కాంపాక్ట్, ఫౌండేషన్, ఇలాంటి మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇక్కడే బ్యూటీ కాస్మెటిక్స్, ఇంకా క్లీనింగ్ వైప్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి అవసరమైన హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ సెక్షన్లో బేబీ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. వైప్స్ కానీ, ఇంకా బాటిల్స్ కానీ, అండ్ మెడికేషన్స్ అన్నమాట. ఇట్లాంటివి ఇయర్ బడ్స్, హీట్ ప్యాడ్స్, బ్యాండేజెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకా డిఫరెంట్ సీజనింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కేక్ మిక్స్ అలాంటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడైతే ఇంకా యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ ఐటమ్స్ ఇవన్నీ. ఇటువైపు క్లీనింగ్ పర్పస్ కోసం యూజ్ చేసే బ్రషెస్, స్క్రబ్బర్స్, గ్లౌజ్ ఇలాంటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మనకు ఇవన్నీ అయితే జిప్లాక్ బ్యాగ్స్. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. అండ్ శాండ్విచ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇక్కడే మనకి బేకింగ్ షీట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. వ్యాక్స్ పేపర్స్, ఇంకా ఫుడ్ ర్యాపింగ్ చేసే ఐటమ్స్, లంచ్ ప్యాక్ చేసుకునేటివి, కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడే అల్యూమినియం ఫాయిల్ అలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్. కిచెన్లో మనం జనరల్గా యూస్ చేస్తుంటాం కదా, పీలర్స్, నైవ్స్, బేకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి ఇంకా మెజరింగ్ కప్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవి పాట్ హోల్డర్స్. ఇవి మనం వంట చేసేటప్పుడు ఏదైనా హీట్గా ఉన్న ఐటమ్స్ కానీ ఏదైనా మనం పట్టుకోవాలంటే ఇవి బాగా హ్యాండీగా ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, మైక్రోఫైబర్ క్లోత్స్ అని అలాంటివి కూడా. ఇవన్నీ కూడా మనకు $1.25కే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడున్న చాలా ఐటమ్స్ మనకి బాగా యూజ్ అవుతాయి అండ్ చాలా తక్కువకి కూడా మనకి దొరుకుతాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.